దేవునికి స్తోత్రం. హల్లెలూయా. प्रभु की स्तुति हो. ప్రభు हालेलुया. నామములో ఈ ఉదయకాలం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. प्रभु यीशु के नाम से आप सबको आह्वान जताता हूँ. మరొక్క దినాన్ని ప్రభు మనందరికి అనుగ్రహించినందుకు లెక్కలేని స్థుతులు దేవునికి కలుగును గాక. और परमेश्वर ने हमारे जीवनों में और एक दिन हमें दिए हैं, उसके लिए प्रभु की धन्यवाद. రండి ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. आइए प्रार्थना करके प्रार्थना की आरंभ करें. స్తోత్రం నాయనా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువా నీకే స్తోత్రం, నీకే మహిమ, నీకే ఘనత ప్రభావాలు నాయనా. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, సర్వశక్తిమంతుడా నా యేసు వందనాలయ్యా 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 వందనాలయ్యా. నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడైన మా ప్రభువా నా యేసు నీకు వందనాలు నాయనా. నీ అపారమైన కృపలో నాయనా గతించిన దినాల నుండి ఇంతవరకు సజీవ రెక్కల చాటు మరుగుపరి సురక్షితంగా క్షేమం ఉంచి మరొక దినాన్ని మా జీవితంలో అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. నా తండ్రి ఉదయకాలం నీ చేతులు మేము సమర్పించుకుంటున్నాం ప్రభువా. రండి నాయన, మాతో మీరు ఉండండి, మా మాటల్లో ఉండండి, పాటల్లో ఉండండి, వాక్యములో ఉండండి. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి నాయన. ఈ భూమి మీద బ్రతుకుడు కేవలం నీ కృప మాత్రమే నాయన. నీ కృపతో మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ లైవ్ లో ఎంతమంది అయితే పాల్గొని దేవుని మాటలు వింటున్నారో వారందరినీ బలపరచండి, ధైర్యపరచండి. నీ రాజ్యం కొరకు సిద్ధపరచండి, మహిమ పొందండి. మేము ఈ కార్యక్రమాన్ని చేతులు సమర్పించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా हालेलुया. హల్లెలూయా. हालेलुया. పాటలు పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. దేవునికి స్తోత్రం. ఒక తెలుగు పాట పాడుకుని దేవుని నామానికి స్తోత్రాలు చెల్లించుకుందాం. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును. ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలిచి, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును, ఏమౌదును నేనేమౌదును. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి, పరలోక మహిమను తలచి నీ పాద పద్మములపై ఒరిగి,
పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ. పరలోక సైన్య సమూహాలతో కలసి నిత్యారాధన నే చేయు ప్రశాంత వేళ. మౌదును నేనే మౌదును నేనే మౌదును నేనే మౌదును. ఎవరు సమీపించలే తేజస్సులో నివసించునా యేసయ్యా. జయించిన వారితో కలసి నీ సింహాసమునే చేరగా. జయించిన వారితో కలసి నీ సింహాసమునే చేరగా. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచు ఆ శుభవేళ. ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచు ఆ శుభవేళ. నేనే మౌదును నేనే మౌదును ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే. నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే. ఏ మౌదును రే మౌదును ఏ మౌదును నేనే 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 మౌదును. ఎవరు సమీపించలే తేజస్సులో నివసించునా యేసయ్యా. ఎవరు సమీపించలే తేజస్సులో నివసించునా యేసయ్యా. హల్లెలూయా Oh glory to आइए थोड़ी देर परमेश्वर की महिमा करें और इन सालों देव आराधना जो हमारे बीच में उपस्थित परमेश्वर है। हालेलुया
स्तुतियों के बीच में विराजमान प्रभु, तू बढ़े और मैं घटूं। स्तुतियों के बीच में विराजमान प्रभु, तू बढ़े और मैं घटूं। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम। तेरे नाम के लिए जिए हम, तेरे नाम के लिए जिए हम। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। हाँ यीशु, तू बढ़े मैं घटूं, तेरे मन से महिमा तुझे मिले। यीशु नाम में है चंगाई, यीशु नाम में है रिहाई। यीशु नाम में है सच्चाई, यीशु नाम में है भलाई। सब मिलके यीशु नाम में, यीशु नाम में है चंगाई। यीशु नाम में है रिहाई। यीशु नाम में है सच्चाई। यीशु नाम में है भलाई। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। यीशु तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। तू बढ़े मैं घटूं, मेरे जीवन से महिमा तुझे मिले। तू मेरा है मैं तेरा हूँ, तू मेरा है मैं तेरा हूँ। तू मेरा है मैं तेरा हूँ, तू मेरा है मैं तेरा हूँ। है खुदा मेरे खुदा, मेरा जीवन तेरा खुदा है। खुदा मेरे खुदा, मेरे जीवन तेरा खुदा है। खुदा
मेरे खुदा मेरा जीवन तेरा खुदा तू बढ़े मैं घटूं मेरे जीवन से महिमा तुझे मिले यीशु तू बढ़े मैं घटूं मेरे जीवन से महिमा तुझे मिले फिर से तू बढ़े मैं घटूं मेरे जीवन से महिमा तुझे मिले यीशु 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 Hallelujah मेरे जीवन में महिमा तुझे मिले तू बढ़े प्रभु और मैं घटूं मेरी हर एक बात में तू बढ़े प्रभु मेरे जीवन से तू बढ़े मेरी आराधना से तू बढ़े मेरी हर परिस्थिति से तू बढ़े खुदा क्योंकि तू मेरा है प्रभु और मैं तेरा हूं प्रभु मेरा जीवन तेरा है खुदा प्रभु आराधना में परमेश्वर आप हमारे साथ रहकर हमें चलाएं वचन में प्रभु आपकी पवित्र आत्मा की अगुवाई से आपके अभिषेक को प्रभु आपके दास के ऊपर उतारिए जितने लोग लाइव में हमारे साथ जुड़कर आपकी आराधना करते हैं सबके साथ प्रभु आपकी पवित्र आत्मा रह के मैं अगुवाई करने के लिए सहायता करें प्रार्थना को यीशु के नाम से मांगते हैं आमीन। हालेलुया और प्रभु का धन्यवाद हो परमेश्वर ने हमें జీవిత రఖే हैं దేవునికి మహిమ కలుగును గాక మనల్ని ఇప్పుడు వరకు సజీవులుగా ఉంచిన ఆ దేవాది దేవునికి ఎన్నో వందనాలు తెలియపరుచుకుంటున్నాను మరి ఇది వాక్య సమయం కాబట్టి మన మధ్యలో దైవజనులు ఉన్నారు వాక్యము बोधिస్తారు अब परमेश्वर का वचन सुनेंगे हमारे बीच में प्रभु के दास आगे आएंगे और वचन को सुनेंगे దేవునికి మహిమ కలుగును గాక प्रभु की महिमा हो హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया ఇంతవరకు పాటల ద్వారా దేవుని మహిమ పరిచయం ప్రియులారా और अभी तक हम गीतों के द्वारा प्रभु की महिमा किए हैं దేవుని వాక్యాన్ని కూడా కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం और प्रभु का वचन भी थोड़ी देर ध्यान करेंगे దేవుని వాక్యం మనల్ని సిద్ధపరుస్తుంది దేవుని రాజ్యము కొరకు प्रभु का वचन हमें तैयार करता है प्रभु के राज्य के लिए దేవుని రాజ్యం దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది प्रभु का वो वचन जो है हमसे बात करता है వాక్యమే యేసు ప్రభు అయి ఉన్నాడు और वचन ही प्रभु यीशु मसीह है ఆ వాక్యం మనల్ని జీవింపచేస్తుంది और वही वचन हमें जीवित रखता है కనుక వాక్యం ద్వారా మనము సిద్ధపాటు కలిగి ఉండడం అవసరం इसीलिए उस वचन से हमें तैयार करना बहुत ही जरूरी है పరిశుద్ధ గ్రంథం నుండి पवित्र वचन में से లూకా సువార్త लूका रचित सुसमाचार 13వ అధ్యాయం 13 अध्याय 23 24 వచనాలు 23वां अध्याय और 24वां वचन हम पढ़ेंगे లూకా సువార్త 13వ అధ్యాయము लूका रचित सुसमाचार 13 अध्याय 23 24 వచనాలు 23 और 24 वचन हम ఈ पढ़ेंगे విధంగా రాయబడింది ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింపరాడు అనేకులు ప్రవేశింపజూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను लूका रचित सुसमाचार उसका 13 अध्याय 23वां वचन और 24वां वचन तो किसी ने उससे पूछा हे प्रभु क्या उद्धार पाने वाले थोड़े हैं उसने उनसे कहा सकेत द्वार से प्रवेश करने का यत्न करो क्योंकि
मैं तुमसे कहता हूं कि बहुत से प्रवेश करना चाहेंगे और ना कर सकेंगे। హల్లెలూయా हालेलुया। ఈ పరిశుద్ధ వాక్యను దేవుడు దీవించును पवित्र గాక। वचन से हम सबको परमेश्वर आशीष दे। యేసు ప్రభువారు ఈ భూమి మీద జీవించున్న కాలంలో और यीशु मसीह जब जीवित थे इस संसार में 3.5 సంవత్సరాలు ఆయన సువార్త ప్రకటించారు, మనందరికీ తెలుసు। 3.5 साल तक उन्होंने सुसमाचार प्रकट किया या प्रचार किए। ఆయన అనేకమైన పట్టణాలు గ్రామాలు ప్రవేశించి సువార్తను ప్రకటించారు। अनेक ग्रामों में अनेक नगरों में जाकर उन्होंने सुसमाचार प्रचार किया। అనేక రోగములను వెడలగొట్టి స్వస్థపరిచారు। अनेक बीमारियों को उन्होंने छुटकारा दिया, అనేక चंगा किया। దెయ్యములను వెడలగొట్టారు। अनेक दुष्ट आत्माओं को उन्होंने छुड़ाया అనేక మందిని వాదార్చారు। और अनेक लोगों को उन्होंने उत्साहित किए। హల్లెలూయా हालेलुया। ఒకసారి యేసు ప్రభువారు యెరూషలేము ప్రయాణమై వెళుతూ ఉండగా और एक बार यीशु मसीह यरूशलेम यात्रा करके जा रहे थे। ఆయన వెళుతూ ఉన్న దారిలో ఉన్న పట్టణాలు గ్రామాలు బోధించుకుంటూ వెళ్ళాడు ఆయన। और उनकी यात्रा में जितने भी नगर उनके यात्रा में पड़ते थे, सब यात्राओं में, सब नगर में वो प्रचार करते जाते थे అనేక మందిని స్వస్థపరిచాడు। और अनेक लोगों को चंगा करते थे। ఆ పై వచనాల్లో మనం చూసినప్పుడు और उसके आगे वचन में, उससे पहले हम पढ़ेंगे तो उसकी 18 वचनों से, సంవత్సరాల నుండి నడుము పడిపోయిన స్త్రీని యేసు ప్రభు స్వస్థపరిచాడు। जो 18 साल तक जिसकी कमर ठीक नहीं हो पाई थी, उसको परमेश्वर ने ठीक किए। హల్లెలూయా हालेलुया। కనుక అనేక మంది స్వస్థత పొందారు। और अनेक लोग चंगे हुए। అయితే ఆయన వెళుతూ ఉన్నప్పుడు और जब वो जा रहे थे, ఒక వ్యక్తి వచ్చి అడుగుతా ఉన్నాడు యేసు ప్రభుని, और जब वो जा रहे थे तो एक व्यक्ति आकर उनसे पूछा, ప్రభు రక్షణ పొందు వారు కొద్దిమందేనా? तो प्रभु, हे प्रभु, क्या उद्धार पाने वाले थोड़े हैं? ఎంతమంది స్వస్థత పొందుతున్నారు? इतने लोग चंगे हो रहे हैं, ఎంతమందిని ఆదరణ పొందుతున్నారు? इतने लोग आपकी शांति को पाते हैं, ఎంతమంది శారీరక ఆహారాన్ని భుజిస్తున్నారు? इतने लोग आपके द्वारा शारीरिक आहार भोजन खाते हैं, కానీ రక్షణ పొందిన వాళ్ళు ఎంతమంది? तो उद्धार पाने वाले कितने हैं? హల్లెలూయా हालेलुया। అవును ప్రియ దేవుని బిడ్డలారా, हाँ प्रिय परमेश्वर के ఈ संतान, రోజుల్లో కూడా అది జరుగుతా ఉంది। आज भी वही हो रहा है। ఆ రోజుల్లో ఎలాగైతే యేసు ప్రభు ప్రకటించిన స్వస్థపరిచిన ప్రజల్లో రక్షణ లేకుండా పోయిందో, और उन दिनों में जैसे यीशु मसीह प्रचार करने के बावजूद, चंगा करने के बावजूद भी उद्धार नहीं प्राप्त करते थे, ఈ రోజున కూడా చాలా మంది అలాగే ఉన్నారు। आज भी अनेक लोग ऐसे ही हैं। శారీరకమైన స్వస్థత కావాలి, शारीरिक चंगाई चाहिए, శారీరకమైన ఆశీర్వాదాలు కావాలి, शारीरिक आशीष चाहिए, వారు బ్రతకడానికి అన్నిటినీ దేవుడు ఇవ్వాలి। और हम जैसे जीने के लिए सब कुछ दे देना है, కానీ రక్షణకు మాత్రం ముందుకు రారు। लेकिन उद्धार के लिए आगे नहीं आएंगे, దేవుని రాజ్యం కొరకు సిద్ధపడరు। परमेश्वर के राज्य के लिए तैयार नहीं रहेंगे। యేసు ప్రభు దగ్గరికి వెళ్తే ఆశీర్వాదాలు వస్తాయి, यीशु मसीह के पास जाएंगे तो आशीष आएगा, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే మనకు శాంతి వస్తుంది। यीशु मसीह के पास जाएंगे तो शांति मिलेगी। చాలా మంది ఆలోచన కలిగి ఉన్నారు, अनेक लोगों की इच्छा या अनेक लोगों की धारणा जो ये है, కానీ యేసు ప్రభు అంటున్నాడు, लेकिन यीशु मसीह कहते हैं, ఆ వ్యక్తితో అంటున్న మాట और उस व्यक्ति से कहने वाले वचन है, అక్కడున్న ప్రజలందరినీ చూసి అంటున్నాడు, और वहाँ पे जितने लोग हैं सबको देख कर कह रहे हैं, ఇరుకు ద్వారాన ప్రవేశింప పోరాడుండి। सकेत द्वार से प्रवेश करने का यत्न करो, అనేక మంది ప్రవేశించాలని చూస్తున్నారు కానీ వారి వల్ల కాదది। क्योंकि मैं तुमसे कहता हूं कि बहुत से प्रवेश करना चाहेंगे और ना कर सकेंगे। గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, ध्यान दीजिए प्रियो, దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే प्रभु के राज्य में अगर हमें प्रवेश करना ఇరుకు है, ద్వారంలో ప్రవేశించడం అవసరం। सकेत द्वार में से जाने का यत्न करना అంటే है। ఏంటి? ఇరుకు ద్వారం ఒకటి మీద తయారు చేసుకుని అందులో నుంచి వెళుతూ ఉండాలా మనము? सकेत द्वार मतलब क्या है? छोटा सा एक दरवाजा बना के उसमें से हमें प्रवेश करना है क्या? కాదు ప్రియులారా, नहीं प्रियो, ఈ లోకములో ఏదైతే విశాలంగా ఉందో, और इस संसार में जो बहुत ही बड़ा है, ఈ లోకంలో ఉన్న పాపం విశాలమైంది, और हमारे संसार में देखते हैं पाप बहुत बड़ा है, ఈ बहुत లోకం महान है, నేత్రాశ శరీరాశ చీవడం అని విశాలమైనవి, और जो आंखों की अभिलाषा, जीवन जीविका का घमंड और शरीर की अभिलाषा बहुत बड़े हैं, महान है। కానీ लेकिन దేవుని కొరకు జీవించాలి అంటే पर अगर परमेश्वर के लिए जीना है, లోకంలో ఉన్నవన్నిటిని విడిచిపెట్టాలి, संसार के चीजों को छोड़ देना है, అబద్ధాలు విడిచిపెట్టాలి, झूठ को छोड़ना है, మోసాలు విడిచిపెట్టాలి, धोखे को छोड़ना है, ఇతరులను మోసం చేయడం విడిచిపెట్టాలి, दूसरों को धोखा देना छोड़ना है, దేవుని కొరకు న్యాయంగా జీవించాలి। प्रभु के लिए धर्म में जीना, धार्मिकता में जीना है। ఇలా జీవించడానికి చాలా మందికి ఇరుకుగా ఉంటుంది, और ऐसे जीने के लिए अनेक लोगों को सकेत हो जाता है, చాలా जीना मुश्किल మందికి हो जाता है, కష్టంగా ఉంటుంది। मुश्किल हो जाता है ऐसे जीना। దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే प्रभु के राज्य में अगर प्रवेश करना है, ప్రియ దేవుని బిడ్డలారా, ये परमेश्वर के మనకు संतान, విశాలమైన ద్వారం అవసరం, और हमें విశాలమైన ద్వారం అవసరం, बड़ा एक ఇరుకు ద్వారం అవసరం। सकेत द्वार चाहिए। అంటే
మనం ఏదైతే ఆశపడుతున్నామో దాన్ని విడిచిపెట్టుకోవడం, और जो हम आशा रखते हैं जिस चीज को पाने की उसको हमें छोड़ देना है, ఏదైతే మనం కావాలని జిద్ది పెడుతున్నామో దాన్ని और విడిచిపెట్టుకోవడం. जो चीज हमें पीछा पड़े कि उसको हमें लेना ही है, ఈ प्राप्त करना ही है, उसको లోకాన్ని छोड़ देना ప్రభు है। నిమిత్తం సమస్తను సిలువేయడం. और संसार की जो चीजें हैं सबको क्रूस के ऊपर टांगना है। యేసు ప్రభు అంటున్నాడు, यीशु मसीह कहते हैं ప్రకటన గ్రంథం 3:21 प्रकाशित वाक्य 3 अध्याय 21वां वचन में, చూడండి, देखिए అక్కడ అంటున్న మాట, देखिए यहाँ पे क्या कहते నేను हैं, జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండున్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదను. प्रकाशित वाक्य 3 अध्याय 21वां वचन में, जो जय पाए मैं उसे अपने साथ अपने सिंहासन पर बिठाऊंगा, जैसे मैं भी जय पाकर अपने पिता के साथ उसके सिंहासन पर बैठा हूं। హల్లెలూయా. యేసు ప్రభు అరంట జయించానని చెప్తా ఉన్నాడు. यीशु मसीह कह रहे हैं कि मैंने जय पाया है। ఈ రోజున పరలోక రాజ్యం చేరాలి అంటే और आज अगर स्वर्ग राज्य में प्रवेश करना है చాలా కష్టమని, बहुत ही दुख है। మరి ప్రతి విషయంలో మనలను మనం అతి జాగ్రత్తగా కాపాడుకొనుచు हर एक चीज में अपने आप को बहुत ही बारीकी से बचाकर లోకంలో జీవించవలసి ఉంది. संसार में जीने की आवश्यकता है। యేసు ప్రభు 33.5 సంవత్సరాల్లో 33.5 साल में यीशु मसीह ఆయన లోకాన్ని జయించాడు. और वो इस संसार के ऊपर जय पाए। లోకం ఆయనలో లేదు, संसार उनमें नहीं था, లోకంలో ఉన్న లోకం ఆయనలో లేదు. संसार में वो थे लेकिन संसार उनमें नहीं था। ప్రియ దేవుని బిడ్డలారా, ये परमेश्वर की संतान యేసు ప్రభు అంటున్నాడు, यीशु मसीह कहते हैं, యోహాను సువార్త 16:33 यूहन्ना रचित सुसमाचार उसका 16:33 16 अध्याय उसका 33वां वचन నేను है, లోకమును జయించి ఉన్నాను और అంటున్నాడు. मैं इस संसार के ऊपर जय पाया हूं करके कहते ఈ हैं। రోజున మనం జయించవలసిన వారమై ఉన్నాం. और आज हमें जय होना है, ఈ రోజున లోకాన్ని జయించాలి. हमें संसार के ऊपर जय पाना है। లోకములో ఉన్నాం, और हमें संसार में रहते లోకము हैं। కొరకు మనం భయపడకూడదు. संसार को लेकर हमें डरना नहीं है। లోకమును సిలువేయవలసిన వారమై ఉన్నాం. संसार को हमें क्रूस के ऊपर टांगना है। లోకపు ఆశలను విడిచిపెట్టుకోవాలి. संसार की जो अभिलाषा है उनको छोड़ना లోకములో है। ఉన్న క్రీస్తు కొరకు और జీవించాలి. संसार में जो यीशु है उसके लिए जीना। అబ్రహాము, ఇస్సాకు, इब्राहिम और अब्राहम और इसहाक, యాకోబు, याकूब, యోసేపు, యోసేపు, వీరందరూ కూడా ఈ లోకంలో ఉన్నా और ये सारे लोग इस संसार में रहते हुए भी పరలోకంలో ఉన్న పునాదులు గల పట్టణము కొరకు వారు జీవించారట. और स्वर्ग में जो राज्य, स्वर्ग में जो शहर है जिसका नींव है उसके लिए वो जी रहे थे। హల్లెలూయా. హల్లెలూయా. లోకం కొరకు వారు జీవించలేదు. संसार के लिए नहीं जिए। లోకంలో వారికి అన్ని కలిగి ఉన్నారు. संसार में वो सारे चीज उनके पास బంగారం, था। వెండి, ఆస్తి అంతస్తులు అన్ని కలిగి ఉన్నాయి. सोना, चांदी, घर, बंगला सब उनके पास था। అవన్నిటిని కేవలం వారు వాడుకోవడానికి ఉపయోగించుకున్నారు वो కానీ सारे चीजों को सिर्फ उनकी जरूरतों के लिए उन्हें इस्तेमाल వాటి किए, మీద లక్ష్యం పెట్టలేదు. लेकिन उनके ऊपर अपनी जो निशानी है उनके ऊपर नहीं रखा। వారి భూమి మీద జీవించినంత కాలము और जितने साल वो जीवित रहे, అబ్రహాము अब्राहम 175 సంవత్సరాలు బ్రతికినా 160 साल 170 साल जीने के बाद 175 సంవత్సరాలు 175 साल जीने ఇస్సాకు पर भी, 180 సంవత్సరాలు और బ్రతికినా इसहाक 80 साल जीने पर भी, యోసేపు 110 సంవత్సరాలు బ్రతికినా और यूसुफ 110 साल जीने पर भी, యాకోబు 147 సంవత్సరాలు और బ్రతికినా याकूब 147 ईयर्स तक जीने पर भी, హానోకు 365 సంవత్సరాలు జీవించిన और एनोक जो है 365 साल जीने पर भी। మరి ఎవరి కొరకు वो జీవించారండి? किसके लिए जिए? దేవుని కొరకు జీవించారు. परमेश्वर के लिए जिए, దేవుని కొరకు బ్రతికారు. प्रभु के लिए जिए, దేవుని కొరకు సాగిపోయారు. और प्रभु के लिए उन्होंने अपना जीवन को बिताया। దేవునికి మాదిరిగా और జీవించారు. प्रभु के लिए एक उदाहरण के तरह దేవుని पे जिए। కొరకు లక్ష్యముగా और జీవించారు. प्रभु को निशाने में रखकर उन्होंने जिए, అందుకే వారు నీతిమంతులుగా और మార్చబడ్డారు. इसलिए वो धार्मिकता में बदल गए। హల్లెలూయా. హల్లెలూయా. దేవుడే వారికి స్నేహితుడైపోయాడు. और प्रभु ही उनके दोस्त बन गए, దేవుడే వారితో సంచారం చేశాడు. और प्रभु खुद उनके साथ चलते थे, దేవుడు వారితో ఉన్నాడు. और प्रभु उनके साथ रहते దేవుడు వారిని थे, నడిపించాడు. उनको चलाए, దేవుడు వారిని స్వస్థపరిచాడు. उन्हें चंगा किए, దేవుడు వారిని నడిపించాడు. उन्हें चलाए, దేవుడు వారికి ఏది కావాలో అనుగ్రహించాడు. उनको जो चाहिए वो दिए, దేవుని కొరకు బ్రతికి చనిపోయేలా చేశాడు దేవుడు. और प्रभु के लिए जी कर प्रभु के लिए मरने के लिए उन्होंने तैयार कर दिया। హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు జీవితాల్లో రోగాలు రాలేదండి. अब्राहम, इसहाक, याकूब और यूसुफ के जीवन में क्या बीमारियां नहीं आए? రోగాలు వచ్చినాయి. आए।
కానీ వారి రోగముల గురించి ఏం రాయబడలేదు. लेकिन उनकी बीमारियों के बारे में लिखा नहीं गया। అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపుల కాలంలో కరువు రాలేదా? अब्राहम इसहाक याकूब और यूसुफ के समय में क्या अकाल नहीं आया? ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోలేదా? क्या आर्थिक स्थिति को उन्होंने सामना नहीं किया? ఎదుర్కొన్నారు. सामना किया उन्होंने। హల్లెలూయా. हालेलुया। అబ్రహాము ఇస్సాకు యాకోబు కాలంలో अब्राहम इसहाक याकूब और यूसुफ के समय में వారికి సమస్యలు లేవా? उनको समस्या नहीं है వారికి क्या? శత్రువులు లేరా? उनको शत्रु नहीं है क्या? ఉన్నారు. हे। సమస్యలు ఉన్నాయి. समस्या है। అయినను फिर भी పరలోక రాజ్యం కొరకు జీవించారు. वो प्रभु के राज्य के लिए जिए। స్తోత్రం. హల్లెలూయా. हालेलुया। పౌలు గారిని గమనించండి. पौलुस को देखिए, సమస్తమును కలిగిన వాడు, हर एक चीज उनके पास होने पर भी అధికారము కలిగిన వాడు, अधिकार उनके पास था, జ్ఞానము కలిగిన వాడు, ज्ञानी था। యేసు ప్రభువును అంగీకరించిన తరువాత प्रभु को जब उन्होंने जाना, ग्रहण किया, దేనిని లక్ష్యం చేయలేదు. किसी के ऊपर अपना निशान नहीं ఎరుక लगाया, ద్వారలో జీవించాడు. किसी के ऊपर अपना दृष्टि नहीं लगाया, वो सकेत द्वार में ప్రభు కొరకు जीवन बिताया, జీవించాడు. प्रभु के लिए जिए। ప్రభు కొరకు చనిపోయాడు. प्रभु के लिए मर गया। బ్రతుకుట క్రీస్తే, मुझे जीना है तो प्रभु के చావైతే लिए, లాభం అన్నాడు. और मरना भी लाभ है। స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలారా, आज प्रिय परमेश्वर के మన లోకంలో संसार జీవిస్తున్నాం. संसार में जीते हैं। బైబిల్ గ్రంథము बाइबल में చాలా స్పష్టంగా చెప్తా ఉంది. बहुत ही स्पष्ट रूप में लिखा యేసు है, ప్రభు అంటున్నాడు, యేసు మసీహ్ कहते నేను हैं, లోకాన్ని జయించాను, मैं जय पाया हूँ संसार మీరు पे, లోకాన్ని జయించండి. और तुम भी जय पाओ। లోకాన్ని జయించాలి అంటే और संसार पे जय पाना है ఏం तो చేయాలి? क्या करना है? మొదటి యోహాను పత్రిక पहला యోనా की पत्री 5వ అధ్యాయము 5वां अध्याय 4వ వచనంలో 4वां वचन में చూడండి, యోహాను రాస్తా ఉన్నాడు. देखिए యోనా कैसे लिखता మొదటి है। యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో, पहली యోనా की पत्री 5वां अध्याय 4वां वचन, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విషయము మన విశ్వాసమే. क्योंकि जो कुछ परमेश्वर से उत्पन्न हुआ है वो संसार पर जय प्राप्त करता है, और वो विजय जिससे संसार पर जय प्राप्त होती है हमारा विश्वास है। హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏం చేయాలంటే లోకమును జయించాలి. और प्रभु से जितने लोग उत्पन्न हुए हैं, जो भी चीज उत्पन्न हुआ है, वो क्या करना है? संसार पर जय पाना है। లోకమును జయించిన విజయం ఏంటంటే మన విశ్వాసం. और इस संसार पर जय पाने का चीज क्या है? विश्वास है। అబ్రహాము దేవుని నమ్మెను. अब्राहम विश्वास किया प्रभु पे, అబ్రహాము విశ్వాసం ఉంచాడు. और प्रभु पे उसने विश्वास रखा, అది లోకమును జయించడానికి విజయం అయ్యింది. और वो उसको संसार पर जय पाने के लिए मदद किया। లోకాన్ని జయించాలంటే మనము దేవుని వల్ల పుట్టిన వారమై ఉండాలి. संसार पे अगर जय पाना है तो प्रभु से उत्पन्न होना है हमें। అనగా దేవుని సంబంధులమై ఉండాలి. मतलब क्या है? हमें परमेश्वर के संबंधी होना है। దేవుని సంబంధులు మాత్రమే లోకాన్ని జయించగలరు. प्रभु के साथ एक भागी में हम जब बन जाएंगे तभी हम जय प्राप्त कर దేవుని पाएंगे। సంబంధులు అంటే దేవుని బిడ్డలని అర్థం. प्रभु के सहभागी मतलब क्या है? प्रभु के संतान। ఈ రోజున దేవుని బిడ్డగా ఉన్నవా నువ్వు? प्रभु के संतान है क्या आप? ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండవచ్చును. आप मसीह परिवार में जन्म तो ले నువ్వు सकते हैं। లోకాన్ని జయిస్తున్నావా? क्या आप जय पा रहे हैं ఈ संसार के రోజున ऊपर? నీ విజయం కారణం విశ్వాసమై ఉందా? क्या आपका विजय का कारण विश्वास है? కేవలం నామకాత్రం క్రైస్తవుడిగా या ఉన్నావా? सिर्फ नाम धारण या नाम के लिए आप मसीह है? దేని కొరకు జీవిస్తున్నావు? इसके लिए आप जी रहे हैं? లోకం కొరకు జీవిస్తున్నావా? संसार के लिए जी रहे हैं क्या? తిండి కొరకు జీవిస్తున్నావా? या खाने पीने के लिए जी रहे దేని हैं? కొరకు ఈ రోజున किसके జీవిస్తున్నావు? लिए आज आप जीवित हैं या जी रहे हैं? యా దేవుని బిడ్డలారా, ये परमेश्वर के ప్రభు నీతో संतान, प्रभु మాట్లాడుతున్నాడు. आपसे बात कर रहे ఏమో हैं। నీకు నాకు क्या पता आपको या मुझ पे, ఒకవేళ ఈ రోజే చివరి దినం ఉండొచ్చునేమో क्या తెలియదు. आपका और मेरा हम जानते नहीं कि हमारा ये आखिरी दिन हो सकता ఈ है। రోజున ప్రభు నామములో మీకు తెలియపరుస్తున్నాను. और प्रभु के नाम से आपको मैं बता रहा हूँ, సహోదరుడా సహోదరి, भाई और बहन, దేవుని బిడ్డలుగా ఉండండి. प्रभु के संतान के तौर पे जिए। దేవుని బిడ్డలుగా ఉండాలి అంటే సరిపోదు. प्रभु के संतान नाम लेकर जीना ही నేను नहीं काफी క్రైస్తవుని नहीं అంటే है। సరిపోదు. मैं मसीह हूँ करके कहना काफी नहीं है। రక్షణ పొంది ఉండాలా? हमें उद्धार पाना है। రక్షణ పొందాలి. उद्धार पाना है। రక్షణ పొందాలంటే యేసు ప్రభువుని సొంత రక్షణగా उद्धार पाना है అంగీకరించాలి. तो प्रभु यीशु मसीह को अपने उद्धारकर्ता के रूप में ग्रहण करना है। యేసు ప్రభువుని సొంత రక్షణగా అంగీకరించాలంటే ఇరుగు మార్గంలో अगर यीशु ప్రవేశించాలి. मसीह को अपने उद्धारकर्ता, व्यक्तिगत उद्धारकर्ता के रूप में ग्रहण करना है तो सकेत द्वार से प्रवेश करना ఇరుగు है। మార్గంలో ప్రవేశించాలంటే లోకాన్ని జయించాలి. और अगर सकेत द्वार से प्रवेश करना है तो इस संसार के ऊपर जय पाना। లోకములో ఉన్నదేంటి? संसार पे क्या है? ఏంటి మనం జయించాలి? संसार में क्या हमें जय पाना है? संसार के ऊपर ఇర్మియా అంటున్నాడు, यिर्मयाह कहते हैं
है 17వ వచనంలో 17 अध्याय उसका 9वां वचन में, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. और हमारा हृदय जो है वो सबसे धोखेबाज चीज है करके कहता है। ఈ రోజు నా హృదయాన్ని జయించాలి. और आज हमें हृदय के ऊपर जय पाना है, ఎవరెవరినో జయించడం కాదు. किसी किसी के ऊपर जय पाना नहीं। ఈ సందేశం వింటున్న సహోదర సహోదరి, और ये वचन सुनने वाला भाई और बहन, మీరు ఎవరైనా సరే మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. आप कोई भी हो, आप अपने आप को परीक्षा करें। మీ హృదయం మిమ్మల్ని మోసం చేస్తుందేమో. और आपका हृदय आपको धोखा दे रहा है, ఈ రోజున ఆలోచన చేయాలి. एक बार सोच के देखिए। హృదయం అన్నిటికంటే మోసకరమైనది. हृदय जो है वो सब चीजों से धोखा देने वाला है। యేసు ప్రభు ఏమంటున్నాడో తెలుసునా? प्रभु क्या कह रहे हैं? మత్తయి సువార్త 22:36 मत्ती रचित सुसमाचार उसका 22वां अध्याय उसका 26वां वचन में, నన్ను ప్రేమించువాడు పూర్ణ హృదయముతో ప్రేమించాలి. 22वां अध्याय उसका 26वां वचन में कहते हैं कि जो मुझसे प्रेम रखता है पूर्ण हृदय से प्रेम रखना है। పూర్ణ హృదయంతో ప్రేమించడం అంటే पूर्ण हृदय से प्रेम करना मतलब మన మనస్సుతో ఆయనను ప్రేమించడం. हमारा हृदय से उनको प्रेम करना, అనగా మన హృదయంలో మొదటి స్థానం ఇవ్వడం. और हमारा हृदय में उनको प्रथम स्थान देना। ఈ రోజున మన హృదయంలో ఏం ఉంచుకుంటున్నాం? आज हमारे हृदय में हम क्या रख रहे మన हैं? హృదయంలో దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా? हमारे हृदय में हम प्रथम स्थान दे रहे हैं क्या? దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామా లేక వ్యక్తులకు స్థానం ఇస్తున్నామా? क्या हमारा प्रथम स्थान हम किसी और को दे रहे हैं या प्रभु को दे रहे हैं? దేవునికి ఇస్తున్నామా దైవజనులకు ఇస్తున్నామా? क्या हम प्रभु को दे रहे हैं या प्रभु के दासों को दे रहे లోకానికి हैं? ఇస్తున్నామా పరలోక రాజ్యానికి क्या ఇస్తున్నామా? प्रभु को दे रहे हैं या प्रभु के राज्य को दे లోక रहे हैं? వార్తలకు ఇస్తున్నావా దేవుని సందేశమైన వార్త వాక్యానికి संसार ఇస్తున్నావా? की जो समाचार है उसको दे रहे हैं या प्रभु का समाचार है उसको दे रहे हो? పూర్ణ హృదయంతో దేవుని ప్రేమిస్తున్నావా? पूरे हृदय से क्या प्रभु को प्रेम कर रहे हो? వ్యక్తులను ప్రేమిస్తున్నావా प्रभु व्यक्तियों को क्या प्रेम कर रहे లేక हो? ప్రియుని ప్రేమిస్తున్నావా ప్రియురాలను ప్రేమిస్తున్నావా? या प्रिय को प्रेम कर रहे हो या किसी और को प्रेम कर रहे हो? 66 పుస్తకాలు బైబిల్ గ్రంథము మనకు బైబిల్ में- నేర్పేది ఏంటంటే పరిపూర్ణమైన ప్రేమ. बाइबल में जो 66 पुस्तक है वो हमें ये सिखाता है परिपूर्ण प्रेम। ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. और प्रभु आपसे बात कर रहे हैं। పరిశుద్ధ గ్రంథమంతయు దేవుని బాధ, परमेश्वर का जो वचन है वो प्रभु का दुख है, దేవుని యొక్క మన ఎడల ఉన్న కోరిక ఆశ ఆశయము और తెలియజేస్తుంది. प्रभु का जो इच्छा है हमारे जीवन में वो बताता है, అవన్నిటిని మనం అర్థం చేసుకోవాలి. और उसको हमें समझना है, అనుక్షణము దేవుని కొరకు ఆలోచన చేయాలి. और हमें इस प्रभु के लिए जीना है, అనుక్షణము దేవుని వాక్యం ధ్యానం చేయాలి. और प्रभु के लिए हमें जीना है, प्रभु का वचन सुनना है। మన హృదయములో వస్తున్న ఆలోచనలు తలంపులను విడిచి ప్రభువుకు మొదటి స్థానం ఇవ్వాలి. हमारा सोच विचार को छोड़कर प्रभु को पहला स्थान देना ఈ है। రోజున మన యొక్క హృదయంలో ఏమి నిండి ఉంది? हमारे हृदय में क्या भरा है आज? మరణ భయం నిండి ఉంది. और मृत्यु का भय भरा है। చాలా మంది లోకము ఆలోచనలు. और संसार के बारे में बहुत लोग सोचते हैं आज। మనం ఏమిటి ఇస్తున్నామో దేవునికి ఆలోచన और చేయాలి. आज हम क्या दे रहे हैं प्रभु को वो सोचना। ఒక రోజున చిన్న కుర్రోడు మామిడి పండు తింటున్నాడట. और एक दिन एक बच्चा जो है वो आम को खा रहा था, తింటూ ఉన్న సమయంలో और जब खा रहा था వాళ్ళ డాడీ వచ్చి అడుగుతున్నాడంట, రే బాబు నాకు కొంచెం మామిడి పండు उसके పెట్టరా पिता आके कहता है कि थोड़ा सा मुझे भी दे दे। అప్పుడు ఆ కుర్రోడు ఏం చేస్తాడు? ఇస్తాను డాడీ అంటూ తింటున్నాడంట. और वो बच्चा कहा कि हाँ मैं दे रहा हूँ करके वो खा रहा था। కొంచెం కొంచెం కట్ చేసి తినేస్తున్నాడు ఆ కుర్రోడు. थोड़ा थोड़ा काट के खाना शुरू कर दिया। మరలా అడుగుతున్నాడు, బాబు కొంచెం బెటరా అయిపోతుంది మామిడి పండు. उसका जो पिता है वो फिर से पूछ रहा है कि अरे खत्म हो रहा है, मेरे को थोड़ा सा दे दे। డాడీ పెడతాను ఉండండి అంటున్నాడంట. और वो कह रहे हैं हाँ पापा मैं दे रहा हूँ रुको। మరలా కొంత తినేశాడు, और थोड़ा सा खा गया, సకానికి పైన తినేశాడు. और आधा से ज्यादा खा డాడీ लिया। అడుగుతున్నారే, సకానికి పైన తినేసా నాకు కొంచెం బెటరా. और उसके पापा पूछ रहे हैं अरे आधा से ज्यादा तूने खा लिया और थोड़ा सा तो दे दे డాడీ मुझे। కొంచెం ఆగండి. और वो उसके कह रहे हैं पापा मरला। थोड़ा सा रुक जाओ। మొత్తానికి చాలా మామిడి పండు అంతా తినేసాడంట. और पूरा आम खत्म करने के बाद మరలా అడుగుతున్నారే, మొత్తం అయిపోయింది ఇంకేం ఇస్తావురా నాకు, ఏం పెడతావు నీ उसके నాకు? पापा कह रहा है कि अरे तेरा आम तो सब कुछ तूने खा लिया, अब मेरे को क्या देगा? ఉండండి డాడీ और रुको पापा। అని చెప్పి అత్త మామిడి పండు ఆ టెంక్ కూడా జూకి వేసి ఖాళీ మామిడి టెంక్ ఇచ్చాడంట వాళ్ళ డాడీకి. और जो आम का जो बीज रहता है बीच वाला उसको भी उसने पूरा खाकर तब उसके पापा को दिया। ఆలోచన చేయండి ప్రియులారా. सोच कर देखिए। ఈ రోజు మనం కూడా और आज हम भी అలాగే ఉన్నాం. आज हम भी वैसे ही हैं। యేసు ప్రభు అంటున్నాడు, यीशु मसीह कहते నీ हैं హృదయం నాకు ఈ కుమారుడా కుమార్తె. और आपका हृदय मुझे दो। అంటే కానీ మనం ఏం చేస్తున్నాం? लेकिन हम क्या कर रहे ఈ हैं? లోకములు అన్నిటిని చేసేసుకుని, और इस संसार में सब कुछ ఈ करके లోకములు అన్నిటిని కూడా మన హృదయంలో और నింపేసుకుని, इस संसार की हर चीजों को हमारे हृदय में भर ఈ के లోకములు అన్నిటిని చేసేసి संसार में हर चीज करने के बाद ఏమీ లేనప్పుడు అన్ని అయిపోయిన తర్వాత చట్నీ सब పడిన कुछ తర్వాత खत्म करने के बाद मरने के बाद అప్పుడు హృదయాన్ని యేసయ్యా నీకు ఇస్తానయ్యా. प्रभु अब मैं हृदय को आपको देता हूँ प्रभु। రోగం వచ్చే చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు,
बीमारी होकर मरने की स्थिति पर ఒకవేళ जब డాక్టర్ గారు అంటాడు కొన్ని నిమిషాల్లో చనిపోతాడు, అప్పుడు యేసయ్యా నన్ను బ్రతికిస్తే నేను నీ కొరకు डॉक्टर జీవిస్తాను. कहता है कि कुछ ही क्षण में आप मर जाओगे, तब आप प्रार्थना करते प्रभु अगर मुझे चंगा कर दोगे तो मैं आपके लिए जीऊंगा। ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఈ రోజున? कितने लोग ऐसे हमारे बीच में ప్రియ हैं। సహోదర సహోదరి, प्रिय प्रभु के संतान, ప్రభు రాజ్యం నీ కొరకు సిద్ధపరిచాడు. प्रभु का राज्य आपके लिए तैयार నీవు किया। ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ హృదయాన్ని యేసయ్యకి ఇచ్చుకో. वो जब आप चंगे थे तभी आप हृदय दे सकते थे। ఈ లోకంలో రోగం నిన్ను తాకమునిపే నీ హృదయాన్ని और इस యేసయ్యకి ఇచ్చుకో. संसार की जो बीमारियां आपको छूने से पहले ही आपका हृदय दे सकते నీ थे। జీవితంలో దినదినములు రాకమునిపే నీ హృదయాన్ని జీవితాన్ని ప్రభు और आपके जीवन में दुख आने से पहले ही अपने हृदय को आप दे दीजिए प्रभु को। మరణము సమీపము మునిపే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చుకో. और मृत्यु आपके जीवन में आने से पहले ही अपने हृदय को प्रभु को दे నీ दीजिए। జీవితం క్షీణించక మునిపే నీ హృదయాన్ని దేవునికి ఇచ్చుకో. आपका जीवन खत्म होने से पहले ही प्रभु को आपका हृदय दे दीजिए। అపవాదికి బానిసగా జీవించక మునిపే నీ హృదయాన్ని నీ జీవితాన్ని యేసయ్య और आपके विरोधी को आप वो मौका ना दीजिए कि आपको गुलाम बनाए, उससे पहले ही आप प्रभु को अपने हृदय को दे అయ్యో दीजिए। ప్రభువా ओ प्रभु ఆరోగ్యం క్షీణించిపోయింది, मेरा जो हेल्थ है वो खराब हो गया है। లేకపోతే నా కళ్ళు కనబడడం లేదు, मेरी आंखें दिख नहीं నేను रहा है, మాట్లాడలేకపోతున్నాను, मैं बात नहीं कर पा నా रहा కాళ్ళు हूँ, చేతులు పని చేయటం లేదు. और मेरे हाथ पैर काम नहीं कर रहे ఆ हैं। సమయం రాకమునిపే యేసయ్యకి నేను और वो సమర్పించుకో. समय आने से पहले अपने आप को प्रभु को समर्पण ప్రియ करें। దేవుని బిడ్డలారా, ये प्रभु के संतान। 2 కొరింథీ 6:2 दूसरा कोरिन्थी उसका 6:2 छठवां अध्याय उसका दूसरा वचन పౌలు में గారు అంటున్నాడు, పౌలుస్ कहते हैं, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. 6:2 2 కొరింథీ. दूसरा कोरिन्थियों का उसका 6:2 छठवां अध्याय दूसरा वचन में पौलुस कहते हैं, क्योंकि वो कहते हैं वो अपनी ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, और यही समय है, ఇదిగో ఇదే రక్షణ దినము. और यही उद्धार का दिन है। హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రియ దేవుని బిడ్డలారా, हाँ प्रिय प्रभु के ఒకసారి మనం संतान, ఆలోచన हम చేసుకుందాం. अपने आप को एक बार सोच कर మన देखें। బలహీనత రాకమునిపే हमारा जो बलहीनता आने से पहले మనం దేవునికి సమర్పించుకుందాం. हम अपने आप को प्रभु को समर्पण करें। ప్రభు నీ కొరకు प्रभु आपके लिए తన జీవాన్ని పెట్టాడు. उनका जीवन दिए हैं। ఆయన ఈ లోకానికి వచ్చి इस संसार में आकर సమస్తమును త్యాగము हर एक చేశాడు. चीज को छोड़कर ఆయన రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది, उनका लहू आपको पवित्र करता ఆయన है। నామము నిన్ను స్వస్థపరుస్తుంది, उनका नाम आपको स्वस्थता देता है, ఆయన शिफा देता है। నామము ఆయన రక్షణ నిన్ను లోకం నుంచి రక్షిస్తుంది. आपका उद्धार उनका उद्धार आपको इस संसार से बचाता నీవు है। ఈ లోకాన్ని జయిస్తే अगर इस संसार के ऊपर जय पाओगे, యేసు ప్రభు అంటున్నాడు, प्रभु कहते हैं ప్రకటన గ్రంథం 2:11 प्रकाशित वाक्य दूसरा अध्याय उसका 21वां वचन में 7 అంటున్నాడు, और उसका 7वां वचन में कहते हैं, జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. और जो जय पाए हैं वो प्रभु के उपस्थिति में उनको फल देगा करके कहता है। హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైతే లోకాన్ని జయిస్తారో, और जो इस संसार के ऊपर जय पाते ఎవరైతే हैं, తిరుగు మార్గంలో జీవిస్తారో, और जो लोग सकेत द्वार में प्रवेश ఎవరైతే करते మొదటి हैं, స్థానం దేవునికి ఇస్తారో, और जो प्रभु को अपना पहला स्थान देते ఎవరైతే हैं, లోకానికి భయపడక ప్రభు కొరకు జీవిస్తారో, संसार దేవుని से రాజ్యం కొరకు ఎదురు చూస్తారో, जो नहीं डर कर प्रभु के लिए जीते हैं, ఆయన ఏం చేస్తున్నాడంట? क्या कह रहे हैं? జయించిన వారికి జీవ వృక్ష ఫలాలు और जो భుజింప. जय पाए मैं उसके जीवन के पेड़ में से जो परमेश्वर के स्वर्ग लोक में है फल खिलाऊंगा। 2:11 అంటున్నాడు, 11वां वचन में कहता है, జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు. जो जय पाया उसको दूसरी मृत्यु से हानि ना पहुंचे। హల్లెలూయా. हालेलुया। జయించడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి जय గుర్తించండి. पाने से कितना लाभ है आप स्मरण कीजिए। జీవ ఫలాలు నువ్వు తింటావు, భుజిస్తావు. और जय का जीवन का फल आप खाओगे, జీవ నదులలో నువ్వు దాహము తీర్చుకుంటావు. और जीवन की नदियों में से अपना जो प्यास है उसको बुझाओगे। అంతేకాదు రెండవ మరణం తప్పించుకుంటావు. इतना ही नहीं, दूसरी मृत्यु से बचाओगे अपने 2:17 అంటున్నాడు, 2:17 में कहता है, జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనిచ్చును. जय पाए उससे उसको मैं गुप्त मन्ना से दूंगा। హల్లెలూయా. హల్లెలూయా. అంటే దేవదూతుల ఆహారం నీ కొరకు దేవుడు उसका సిద్ధపరుస్తున్నాడు. मतलब क्या? स्वर्गदूतों की जो भोजन है उसमें से आपको देंगे। 3:5 3:5 में జయించు వానికి తెల్లని వస్త్రములు और जो ధరించుకుంటాడు. जय पाए हैं उसको एक सफेद वस्त्र देंगे। జీవ గ్రంథములో అతని పేరుని నేను తుడుపు जीवन की పెట్టను. पुस्तक में से किसी रीति से ना मिटाऊंगा उसका అంతేకాదు नाम। उतना ही नहीं, పరలోకంలో ఉన్న దేవతల ఎదుట నిన్ను ఒప్పుకుంటాను. और इस
उसके स्वर्गदूतों के सामने मैं मान लूंगा। హల్లెలూయా హల్లెలూయా. ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయండి इतना నీ महान కొరకు. आशीष है आपके लिए। 12వ వచనం అంటాడు ప్రకటన గ్రంథం 3:12 उसका 3 अध्याय 12 वचन में జయించు వానికి నేను నా క్రొత్త పేరుని వారికి ఇస్తాను जो అంటున్నాడు. जय पाए हैं मैं उसके लिए एक नया नाम दूंगा करके ప్రియ దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर దేవుడు के నీ संतान, కొరకు ఎన్నో బహుమానాలు प्रभु आपके लिए దాచి बहुत ही वरदान आपके लिए छुपा के అవన్నిటి నువ్వు జయించాలి అంటే और స్వాధీనం చేసుకోవాలంటే वो सब आपको पाना है तो ఈ రోజున నీ జీవితాన్ని యేసుకి సమర్పించుకోవాలి. और आज आपके जीवन को प्रभु को देना है, యేసు ప్రభు కొరకు జీవించాలి. प्रभु के लिए जीना है। ఇరుకు మార్గమైన सके द्वार ఈ होने లోక पर भी వైపు చూడక संसार से और ना देखते हुए పరలోక రాజ్యం కొరకు ఎదురు చూద్దాం. प्रभु के राज्य के लिए जीना ఈ है। లోకంలో ఎటువంటి రోగం వచ్చినా और इस संसार में जो कोई भी बीमारी है అధైర్య పడిపోవద్దు, हमें डरना नहीं है, భయపడవలసిన పని లేదు. डरने की कोई आवश्यकता ప్రభు नहीं। నీకు తన యొక్క నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచాడు. प्रभु आपके लिए वो अनंत जीवन का राज्य स्थिर कर रखे हैं। ఒకవేళ ఈ లోకం నీకు శాశ్వతమైనది కాదు, संसार आपके लिए हमेशा के लिए नहीं है, 70-80 సంవత్సరాలు అవ్వచ్చును, 70-80 साल, కానీ लेकिन పరలోక రాజ్యము परमेश्वर का राज्य వేల లక్షల కోట్ల సంవత్సరాలు लाखों करोड़ों జీవించే साल तक जीने का राज्य है। హల్లెలూయా. हालेलुया। ఈ క్షణమే యేసుకి इस సమర్పించుకుందాం. शिक्षा में अपने आप को परमेश्वर ఈ के हाथ में క్షణమే समर्पण करो। ప్రభుని లోకములో ప్రతి దాన్ని జయించి ప్రభు కొరకు జీవిద్దాం. संसार में हर एक चीज के ऊपर जय पाकर प्रभु के लिए जिए, పరిశుద్ధంగా జీవిద్దాం. पवित्र में जिए, భక్తుల వలె పరలోక రాజ్యం కొరకు ఎదురు और చూద్దాం. भक्तों के जैसे परमेश्वर के राज्य के लिए जिए। దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా సిద్ధపరచును గాక. प्रभु आपको और मुझे उस तरह से तैयार करने पाए। ఈ లోకంలో మన కళ్ళు మూసిన వెంటనే, आप जब इस संसार में आंख बंद कर दे हैं, ఒకవేళ హాస్పిటల్లో నువ్వు కళ్ళు మూసినా, चाहे वो हॉस्पिटल में आप आंखें ఒకవేళ बंद నువ్వు करो, ఇంట్లోనే ఒక కళ్ళు మూసినా, आपके घर में ही आंखें बंद ఒకవేళ करो, అంబులెన్స్ లోనే నువ్వు కళ్ళు మూసినా, एम्बुलेंस में आप आंखें बंद ఎక్కడో करो, అరణ్యంలో ఒకవేళ చనిపోయి కళ్ళు మూసినా, कहीं जंगल में भी आप अगर आप आंखें ఒకవేళ बंद करके సముద్రంలోనే చనిపోయి కళ్ళు कहीं మూసినా, पर भी आप मरे हो, పరదేశంలో నీవు వెంటనే చేరబడతావు. और आप तुरंत परमेश्वर के राज्य में प्रवेश कर पाएंगे। హల్లెలూయా. హల్లెలూయా. గొప్ప భాగ్యం ప్రభు నీ కొరకు और సిద్ధపరిచాడు. वो धन्यता आपके लिए परमेश्वर रखे हैं। అటువంటి విధముగా మనం సిద్ధపరచుకుందాం. और ऐसे रीति से हम अपने आप को तैयार దేవుడు करें। నిన్ను దీవించును గాక. परमेश्वर आपको आशीष दे। మన ప్రభు అయిన దేవుని ప్రేమ రక్షకుడైన యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మ యొక్క సహవాసం నీకు తోడైండును గాక. और पिता परमेश्वर का प्रेम यीशु मसीह का अनुग्रह पवित्र आत्मा का सहभागिता आपके साथ संग हमेशा रहने पाए। కళ్ళు మూడి ప్రార్థన आंखें చేద్దాం. बंद करे प्रार्थना करें। ప్రియ దేవుని బిడ్డలారా, प्रिय परमेश्वर की ఒకవేళ ఇప్పుడు संतान, వరకు రక్షణ పొంది ఉండకపోతే या अगर आप अभी तक उद्धार नहीं पाए ఇదే हैं, రక్షణ సమయం. यही उद्धार का समय है। వెంటనే బాప్తిసం పొందు. अभी बपतिस्मा पाइए। ఒకవేళ మారు మనసు పొందకపోతే अगर आप मन नहीं फिराए हैं तो ఇప్పుడే మారు మనసు పొందు. अभी मन फिराइए। ఒకవేళ యేసుని అంగీకరించి ఉండకపోతే यीशु मसीह को उद्धारकर्ता के रूप में नहीं ग्रहण किए, నీ కొరకు ఆయన పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచిన యేసే కొరకు నీ హృదయాన్ని और దేవునికి जो ఇచ్చుకో. आपके लिए परमेश्वर का राज्य तैयार कर हैं, उसके ఎప్పుడు వరకు పరిశుద్ధంగా జీవించి ఉండకపోతే अभी तक आप पवित्र नहीं जीते हुए भी ఇప్పుడే యేసయ్య దగ్గర మోకరించి ప్రభువా अभी నన్ను यीशु క్షమించు मसीह నాయనా. के सामने घुटने टेक कर प्रभु मुझे क्षमा करें, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. प्रभु मुझे पवित्र कीजिए, నన్ను నీ రాజ్య యోగ్యుడిగా చేసుకునైనా प्रभु मुझे आपका राज्य में प्रवेश करने का योग्यता दीजिए। దేవుని సన్నిధిలోనికి వేడుకుంటే प्रभु की उपस्थिति में अगर हम दीनता के साथ తప్పకుండా ఆయన मांगे, క్షమిస్తాడు, और वो जरूर हमें माफ తప్పకుండా ఆయన करेंगे, రక్షణ ఇస్తాడు, वो हमारे उद्धार తప్పకుండా देंगे, తన రాజ్యం ఇస్తాడు. वो हम उनके राज्य देंगे। పరిశుద్ధుడైన మా ప్రభువా, पवित्र परमेश्वर యేసు నీకు వందనాలు. यीशु आपको धन्यवाद। ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని इस वचन जो सुन रहे हैं आप सबको బలపరచండి నాయనా. सबको प्रभु आप बलवंत कीजिए। కరోనా వైరస్ వలన గాని कोरोना वायरस ఈ से, లోకంలో వస్తున్న ప్రతి బలహీనతల నుండి, संसार से जो भी बलहीनता आती ఆర్థిక है, సమస్యల నుండి आर्थिक स्थितियों से ప్రతి ఒక్కరిని हर एक जन को తప్పించండి, आप बचाइए, రక్షించండి, आप उद्धार दीजिए, రక్షణ దయచేయండి, उद्धार दीजिए, పరిశుద్ధత దయచేయండి, पवित्रता दीजिए, విజయము और विजय విశ్వాసం ద్వారా దయచేయండి. विश्वास के द्वारा दीजिए। నీ సంబంధులుగా నీ సంతానముగా ఉండడానికి సహాయం ఇచ్చేయండి. आपके सहभागी होकर आपके साथ संबंध बना के रखने के लिए ఈ सहायता లోకములో నీ కొరకు జీవించడానికి, संसार में आपके लिए जीने के लिए అది ఇరుకైనను वो सकेत हो, విశాలమైన ద్వారములో ప్రవేశించకుండా సహాయం महान ఇచ్చేయండి. जो चीजें उसमें से ना प्रवेश करने के लिए सहायता करें। ప్రభువా, प्रभु ఇరుకు ద్వారమైన నీ రాజ్యము కొరకు सकेत द्वार में से प्रवेश करने वाला ఈ आपका లోకంలో राज्य, మేము జీవించగలిగిన జీవితం संसार में जीने के लिए जीवन అందరికీ हम దయచేయండి. सबको आशीष दीजिए। వాక్యం ప్రతి ఒక్కరిని, वचन जितने लोग सुने हैं వారి सबको, కుటుంబాలను, उनके परिवारों को, వారి బిడ్డలను उनके संतान, కరోనా వైరస్ నుండి, कोरोना वायरस से, ఆర్థిక సమస్యల నుండి आर्थिक स्थितियों से పూర్తిగా తప్పించండి. आप छुड़ाइए, వారి చుట్టూ నీ కంచి వేయండి. उनके चारों ओर आप యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలిని రక్షించిన जितने लोग यहोवा से भय में जीते हैं, उनके चारों ओर स्वर्गदूत उनके चारों ओर వారందరి చుట్టూ నీ ఆత్మను సంచారము आपकी చేయించండి. आत्मा उनके सामने रखिए, उनके మీరు सामने రెక్కల చాటును आपकी మరుగుపరచండి. पंखों के तले आप छुपाइए, మీరే మహిమ आपकी పొందండి. महिमा మా पाइए, దేశాన్ని రక్షించండి. हमारे देश को बचाइए। ఎంతమంది కరోనా వైరస్ తో जितने బాధపడుతున్నారో लोग कोरोना वायरस से
परेशान हैं వారందరిని ముట్టి सबको స్వస్థపరచు. छूकर चंगा कर ఎంతమంది కుటుంబాల ఆదరణ లేదో, जिनके जीवन में प्रभु ఓదార్పు లేదో, शांति नहीं है ప్రభు వారిని సహాయం చేయండి, उन्हें सहायता करें వారికి ఆదరణ దయచేయండి. उन्हें प्रभु शांति दी ఎంతమంది భర్తను కోల్పోయి ఉన్నారో अपने लोग अपने संतान अपने परिवारों ఆ को खोए సహోదరులకు అందరికీ సహాయం हैं। చేయండి. सारे लोगों को आप सहायता ఎంతమంది భార్యను కోల్పోయి ఉన్నారో जितने लोग अपने पत्नियों को खोए हैं, వారికి తోడై ఉండండి. उनके साथ रहिए। ఎంతమంది తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు जितने लोग ఉన్నారో, माँ बाप को खो दिए जिस संतान है, ఎంతమంది పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు ఉన్నారో, जो संतानों को खोए हुए माँ बाप हैं, అయ్యా వారిని కాపాడండి నాయన. उन्हें प्रभु आप बचा लीजिए। మా దేశ నాయకులను అధికారులను స్వాధీనం పెట్టుకోనండి. हमारे देश के जो नायक लोग हैं उनको आपके हाथ డాక్టర్ గారందరినీ కాపాడండి, डॉक्टर लोगों को बचाइए, నర్సులందరినీ కాపాడండి, नर्सेस को बचाइए, పోలీస్ సిబ్బందిని కాపాడండి. पुलिस वालों को ఈ बचाइए। లోపల ఎంతమంది అయితే నాయన ఎంత సేవ చేస్తున్న వారు అందరికీ నీవు తోడే संसार में जो भी प्रभु सेवा कर रहे हैं उनको सबके साथ रहिए। ఎవరి వారం అంతా మాతో ఉండండి. प्रभु इस सप्ताह भर तक आप हमारे మరలా साथ మేము కలిసి నీ స్తుతించే వరకు फिर आप आपकी आराधना करने तक నీ సన్నిధి తోడుగా आपकी ఉంచండి. उपस्थिति हमारे साथ నీరే మహిమ आप ही పొంది. महिमा మీ అందరి నీ చేతులకు సమర్పించు. अपने आप को आपके हाथ में सौंप యేసు నామములో यीशु అడుగుచున్నాము. के नाम से मांगते हैं। ఆమేన్. ఆమేన్. పరమతండ్రి దేవుని ప్రేమ, ఆయన కుమారుని క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్య సహవాసము ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఆయన రాకడ పర్యంతము మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలు. దేవుని అందరిని सबको దీవించును గాక. धन्यवाद। परमेश्वर आप सबको आशीष दे। ఆమేన్. आमीन।